ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటారు? మా ఊళ్ళో 90% కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం కాలే. ఓ చేసిందా లేదంటే కేసీఆర్ చేసిందా లేదంటే ఒకటి ఏంది మిషన్ భగీరథ వాటర్, అంతే. ఆ వాటర్ కూడా రావట్లేదు. ఇప్పుడు వస్తున్నాయి, ఏడొస్తున్నాయి, ఒక గల్లీకి వస్తున్నాయి, ఒక గల్లీకి వస్తలేవు. అంటే ఇంటింటికి వస్తలేవా నీళ్ళు? ఇంటింటికి ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి. కాళేశ్వరం గుల్లిపోయిన తర్వాత ఇంకేడ వస్తున్నాయి నీళ్ళు? మొత్తం బంద్ అయినాయి. మా ఊళ్ళో బోర్ వాటర్తో నీళ్ళు తాగుతున్నాం, మా పేద ఇస్తున్నాం. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆయనకే ఇస్తాం ఓటు. వాని మీద నమ్మకం లేదు. వాడు 90 కొట్టి ఏ ఫామ్ హౌస్ లో అనుకున్నా వానికే తెలియదు. ఇగో మున్సిపాలిటీ కాకముందు మోరు కప్పుతా ఉన్నారు. మున్సిపాలిటీ అయి 10 ఏళ్ళు అవుతుంది, ఆ మోరు అట్లే ఉంది. దోమలకి ఈగల కొట్టుకొని వస్తున్నాం. కాలు వీడియో తీస్తా అంటే నీకు మోరి చూపిస్తాను నేను. పెద్ద చాలా పెద్ద పొడవు ఉంటుంది మోరి. దానికోసం పట్టించుకుంటాడు లేడు. మున్సిపాలిటీ అయినాక చేస్తామంటారు. మున్సిపాలిటీ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఎవరు పట్టించుకోడు. మీరు ఊళ్ళోకి వచ్చిర్రు. ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇంతకుముందు నా నాయకులు అందరూ టీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు రీసెంట్గా మొన్న కాంగ్రెస్లోకి వచ్చిర్రు వీళ్ళందరూ. ఈ మా ఊరు లీడర్లు అందరు వచ్చినా కూడా ఆ రోడ్ అని చక్కగా వేయాలి. రోడ్డు చక్కగా లేదు, నీళ్ళు చక్కగా లేవు, పాలు లేవు, ఏం లేవు. ఎండకి ఎండు వానకు తడుస్తున్నట్టు ఉన్నది. మరి అదే ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాది జీవితకాలం నుండి మా తాతలు ముత్తాతలు సంది కాంగ్రెస్ పెంక ఇండ్లు, ఇందిరాగాంధీ కట్టించిన ఇండ్లు, అవే ఇండ్లు ఉన్నాయి. అటు గులగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఆయన బీస్మీట్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఆయన అమౌంట్ ప్లే చేస్తే ఆ అమౌంట్లకు మేము కొంచెం అమౌంట్ కలుపుకొని రాజశేఖర రెడ్డి పేర్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆవయంలో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాం మేము. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగా మా ఇంటికి కానీ మా గల్లీలో కానీ ఎవరికి పింఛన్లు లేవు. ఆధార్ కార్డులో పేరు తప్పుపడ్డది, అది తప్పుపడ్డది, ఇవి చూసుకోరు. కానీ ఏ పార్టీకి ఓటేస్తారు, ఈ పార్టీకి ఓటేస్తారా, ఆ పార్టీకి ఓటేస్తారా, ఎలక్షన్ టైంలో వస్తారు. కానీ మిగతా టైంలో రారి కొడుకులు మంచిగా వాడు రిసార్ట్లోకి పోయి ఫామ్ హౌస్లోకి పోయి మందు కొట్టి పండుకుంటారు. అక్కడి నుంచి వస్తాయి, పైనుండి వస్తాయి అమౌంట్. కానీ ఈ కొడుకులు ఇందాక రానియరు. అదేం సినిమా? శ్రీరామదాస్ సినిమా. ఎవరు? శ్రీరామదాస్. ఇంత ఐస్ కట్టించి నలుగురికి వచ్చి అక్కడి నుంచి ఇందాక వచ్చేసరికి రాజు చేతిలోకి వచ్చేసరికి ఇంత అవుతుంది. అట్లుంది రాజకీయం. కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో కానీ స్టేట్లో కానీ. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ ఎవరిని లోటు? ఎంపీ ఎవరు? రంజిత్ రెడ్డి. ఇంకెవరు లోటు? ఇంత మెజార్టీతో గెలుసు రావచ్చు. 2000 మెజార్టీ, అంతకంటే ఎక్కువ అంటే కష్టం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లే ఆయన లాస్ట్ మూమెంట్లో లంచ్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఆ బ్రేక్లో ఎమ్మెల్యే ఆదాయం ఎంత ఇచ్చిండో 200 ఓట్లతో గెలిచిండు. లేకుంటే ఎమ్మెల్యే ఆదాయం రాకుండే భీమభారతే వస్తుంది.